మన గొల్లాయిగూడెం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ దివ్యశరణాత్రి మహోత్సవాలు ఇవాళ నుంచి కూడా ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రసన్న బాలా త్రిపురసుందరి దేవి అవతారంతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఉదయం సాయంత్రము కూడా విశిష్టమైనటువంటి కుంకుమార్చన కార్యక్రమాలు, ఉదయం సహస్రనామార్చనలో, సాయంత్రం అష్టోత్తరం ఖడ్గనామార్చనలతో విశిష్టంగా పూజా కార్యక్రమాలు, హారతులు కూడా అమ్మవారికి జరిపింపబడతాయి. నవరాత్రుల్లో ప్రథమ అవతారం కింద అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవి కింద దర్శనమిస్తారు. బాలా త్రిపురసుందరి దేవి అంటే అమ్మవారు బాల అవతారంలో ఉంటారు. ప్రథమంగా ఈ యొక్క అవతారంలో విశిష్టంగా చిన్నపిల్లల చేత పూజ చేయించడం ప్రత్యేకత కాబట్టి కొన్ని ప్రాంతాల రీత్యా ఈ బాలా త్రిపురసుందరి దేవత అవతారాన్ని చాలా విశిష్టంగా చేస్తుంటారు. ఈ యొక్క ప్రాంతాన్ని బట్టి మామూలుగా మనం ప్రతి సంవత్సరం జరిపేటువంటి విధి విధానంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరిగింది. అలాగే ఈసారి విశేషంగా 10 రాత్రులు 11 ఆహ్నికములు అంటే 11 రోజులు 2 తిథిద్వయములు రావడం వల్ల అమ్మవారి నవరాత్రులు అంటే 9 రాత్రులు 10 రోజులు వచ్చాయి. కానీ ఈసారి 11 రోజులతో కాత్యాయని అమ్మవారు, మహాచండి అమ్మవారితో విశిష్టంగా అవతారాలు విశిష్టంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 11 రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రము కుంకుమార్చనలు, మధ్యలో మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజలు, మహాలక్ష్మి అవతార రోజు మహిళల చేత కుంకుమార్చనలు, దుర్గాదేవి రోజు విశిష్టమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా దీన్ని గమనించుకుని ఆలయానికి వేయించేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం.